రే, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ముహూర్తాలు ఖాయం చేస్తుంటే బిడియంతో అలా బిగుసుకుపోయి కూర్చుంటావేంట్రా? కాస్త నవ్వు. అయ్యో, ఏవైందిరా నీకు? నీ నవ్వు కూడా రానా వద్దా అన్నట్టు అంత మోమాటంగా బయటికి వస్తుంది. అయ్యా గగన్ గారు, మీ చెల్లెలకు శివకు జత కూర్చే 3 దివ్యమైన ముహూర్తాలున్నాయి. అమ్మగారిని చెల్లెలు గారిని పిలిస్తే ఆ ముహూర్తాలు చెప్తాను. అమ్మా అమ్మా, పూరిని తీసుకొచ్చాయి. వస్తున్నాన్రా, నీకన్నింటికీ కంగారే. రే చూడ్రా, నీ కాబోయే శ్రీమతి నీ మతి పోగొట్టేంత అందంగా తయారైంది. కన్ను కూడా కదపడం లేదంటే నిన్ను నువ్వు మర్చిపోయినట్టున్నావు. అవునక్క, బిందు చాలా బాగుంది. ఏంటి? అదేకా, చాలా బాగుంది అంటున్నాను. ఇదే మా ఇంటి బంగారం. మీరేం చెప్పాలనుకున్నా భూమికి చెప్పండి. అంటే అది భూమి నా భార్య కావచ్చు, కానీ ఈ పెళ్లి విషయానికి వచ్చేసరికి భూమి మగ పెళ్లివారి తరపున పెద్ద అన్నమాట. మన సాంప్రదాయం ప్రకారం మగ పెళ్లివారు ఉండగా అన్ని ఆడపెళ్లివారికే చెప్తే అది మగ పెళ్లివారిని అవమానించినట్టు అవుతుంది. అంతే కదా పంతులు గారు? అంతేనండి. భూమిగారు మీ భార్య అయినప్పటికీ ఆడపెళ్లివారు మగ పెళ్లివారు అన్న సాంప్రదాయాన్ని పాటించడం చాలా ఆనందంగా ఉంది. అమ్మా భూమి, మొత్తానికి 3 ముహూర్తాలు ఖాయం చేశాను. ఒకటైతే మహా వేగంగా వచ్చేస్తోంది. వచ్చే శుక్రవారం సాయంత్రం 4:45 ఇంత త్వరగా పెళ్లి పనులు చక్కబెట్టుకోవడం కష్టం అనుకుంటే, మరొకటి వచ్చే నెల 18వ తేదీన, ఇంకొకటి 30న ఉన్నాయి. ఏది ఖాయం చేస్తారో చెప్తే ఆ ముహూర్తానికి లగ్నపత్రిక రాస్తాను. మీరు చెప్పండి బావా, ఏది ఖాయం చేద్దామంటారు? అరే ఇప్పుడేగా చెప్పాను, అంతా మగ పెళ్లి వారి ఇష్టం. నువ్వే ఖాయం చేయి భూమి. పెళ్లి ముహూర్తం పెట్టడం దగ్గర నుంచి శివ పూరి మెడలో 3 ముళ్ళు వేసేంత వరకు అంతా నీదే బాధ్యత.
అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మీరేంటో మీరు మరీ నా మీద ఎక్కువ భారం పెట్టేస్తున్నారు బాబా. కాకపోతే మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. పంతులు గారు, వచ్చే శుక్రవారం ముహూర్తమే ఖాయం చేయండి. వారం రోజులే ఉంది భూమి. ఈలోగా అన్ని ఏర్పాట్లు ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు? ఇందులో సర్దుకోవడానికి ఏముంది అత్తయ్యా? అబ్బాయి అమ్మాయి మనింటి వారే. పెట్టిపోతలు పట్టింపులని మన మధ్య ఏముంటాయి? మన ముగ్గురం అనుకున్నామంటే అన్నీ ఇలా చిటికిలా అయిపోతాయి. భూమి చెప్పిందంటే అయిపోతుందమ్మా. అంటే భూమి మీద నాకు నమ్మకం ఉందని చెప్తున్నాను కదా భూమి. నీకున్న నమ్మకం నాకు లేదా ఏంటి? సరే, అలాగే కానిచ్చేద్దాం. వచ్చే శుక్రవారం పెళ్లి ముహూర్తమే ఖాయించేద్దాం. శుభం. అమ్మా భూమి, ఈ లగ్నపత్రిక తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టమ్మా. సరే పంతులు గారు.